నేటిదిన వాక్య ధ్యానం కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మమ్మలను విడువని దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. నేడు చదివిన ఈ వాక్య భాగం ద్వారా నాతో మీరు మాట్లాడి మమ్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు సహజంగా విశ్వాసులు తమ జీవితాలలో తాము ఎదుర్కొనేటటువంటి పలు శోధనలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి తాము విశ్వసించిన దేవుడు, తమ ప్రార్థన ఆలకించే దేవుడు ఆ సమయాలలో ఆయన మౌనంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు కూడా తన సేవా పరిచర్యలో అనేక విధములైనటువంటి ఇబ్బందులను తాను ఎదుర్కొన్నటువంటి విషయాలను మనం విలాప వాక్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. అయితే తాను ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి 3వ అధ్యాయము 18వ వచనంలో, నాకు బలము ఉడిగననుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశ లేవనుకొంటిని అని మాట్లాడుతూ 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. బాధను అనుభవించినటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ ఇంకనూ సజీవుడిగా ఉండటానికి గల కారణము, దేవుడు తన పట్ల ఆయన వాత్సల్యత చూపుచున్నాడు గనుక నిర్మూలం అయిపోయే పరిస్థితి తన జీవితానికి వచ్చినా ఇంకా నిర్మూలం కాకుండా ఉండటానికి కారణం ఏంటో ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, ఆయన మన చేతిని విడిచిపెట్టినటువంటి అనుభవాలు మనకుంటే కానీ ఆయన ఎప్పుడూ కూడా తన ప్రజల చేతిని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46, 47 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతూ ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేయుటను గమనించగలం. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి దానికి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గురించి ముందుగానే కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా ప్రవచనాత్మకంగా 22వ కీర్తనలో ఈ సంగతిని మొదటి చరణంలో పలుకుటను మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువారి చేతిని ప్రభు విడిచిపెట్టారా అంటే, నా చేతిని పట్టుకొనుటకు ఆయనటి శ్రమకు అప్పగింపబడ్డారు కానీ పూర్తిగా ప్రభు ఆయనను విడిచిపెట్టలేదు. మరణం అగు వరకు ఆయనను అట్టి బాధకు అప్పగించిన మరణములో నుండి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచుట ద్వారా ఇంత దృఢంగా ప్రభువారు యేసుక్రీస్తు ప్రభును, శరీరధారిగా వచ్చినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తును ఆయన పట్టుకుని ఉన్నారు. మనం ఆ కార్యాల ద్వారా మనం గమనించగలం. గనుకనే మన విశ్వాస జీవితంలో కూడా ఎదురయ్యే అనేక శోధనలు, సమస్యలను గురించి ఎంతమాత్రము ప్రభు మనల్ని విడిచిపెట్టారు అని చెప్పి తలంచక, ఆధారపడక, కృంగిపోక నిశ్చయంగా మనం చేయి పట్టుకునేటటువంటి దేవుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయంగా గొప్ప ఆదరణ, క్షేమము, బలము మన జీవితంలో మనం పొందగలం అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గనుక ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట, ఆయన సర్వకాలము విడనాడడు. ఇప్పటికీ మీరు అనుకునేటటువంటి లేక అనుభవించేటటువంటి పరిస్థితులను బట్టి ప్రభు మీ చేయి విడిచిపెట్టినట్లుగా మీకు అనిపిస్తుందా? ఏమాత్రం కృంగిపోకండి. ఆయన విడిచిపెట్టుంటే ఎప్పుడో మనం నిర్మూలం అయిపోయేవారం. కానీ ప్రాణంతో మనం సజీవులుగా ఉన్నామంటే ప్రభువారు ఆయన తన చేతిని మనలను పట్టుకొని ఉన్నారు అనేటటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మన ఆత్మకు ఎంతో గొప్ప మేలు కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాక మన నిరీక్షణకు అది కారణంగా ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. గనుక ఆయన మనల్ని విడిచిపెట్టారు అని అనిపించే ఆ అనుభవం అది దేని కొరకు అనంటే ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుటకు. ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి అనంటే శ్రమలు అనేవి మన జీవితానికి దేవుడు అనుమతిస్తూ ఉంటారు. వాటి ద్వారా మనం పొందబోయే ఈ దీవెనలకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మలను నూరంతలుగా మీరు బలపరిచి దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయాన్ని ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, ధైర్యపరచండి. నేడు మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారిని తాము రాబోతున్నటువంటి స్థితిగతుల్లో కూడా మీ పట్ల విశ్వాసం విషయంలో బలవంతులుగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి విషయాలలో మీ కృపాక్షయాలు మా ప్రియులకు అనుగ్రహించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.